ముఖం మీద ముడతలు మచ్చలు చూసి ఇవి ఇక పోవు, నా ముఖం ఎప్పటికీ ఇంతేనా అని మీకు అనిపిస్తుందా? అయితే ఈ వీడియో మీకోసమే. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నానండి. కేవలం మీ కిచెన్లో ఉండే 1 స్పూన్ పంచదారతో మీ స్కిన్ని టైట్గా కాంతివంతంగా మార్చుకోవచ్చని మీకు తెలుసా? దీనికోసం నేను ఏకంగా 15 గంటలు రీసెర్చ్ చేసి ఒక్కొక్క ఇంగ్రీడియంట్ని ఎంతో కష్టపడి అయితే ఎంచుకున్నానండి. ఇప్పటి వరకు మీరు యూట్యూబ్లో కూడా చూడని ఒక పవర్ఫుల్ రెమెడీ ఈరోజు నేను మీకు చూపించబోతున్నానండి. నేను చెప్తున్నాను కదా, ఒక్క 5 నిమిషాలు కేటాయించి ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. మీ ముఖంలో వచ్చే మార్పును చూసి మీరే ఆశ్చర్యపోతారు. నేను ఈ వీడియోలో లైవ్ రిజల్ట్ అయితే చూపించబోతున్నాను. ముందుగా ఒక చిన్న రోల్ తీసుకొని అందులోకి 2 స్పూన్ల వరకు పంచదారని వేసుకోవాలి. మనం 2 రకాల ప్యాక్స్ ని తయారు చేయబోతున్నాం కాబట్టి 2 స్పూన్లు సరిపోతాయి. ఈ పంచదారని మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగా దంచుకోవాలి. అప్పుడే అది చర్మం మీద స్క్రబ్ లాగా బాగా పనిచేస్తుంది. ఇక ఇప్పుడు ఇలా తయారైన ఈ పంచదార పౌడర్ ని 2 బౌల్స్ లోకి సమానంగా వేసుకోవాలి. ఇక ఒక బౌల్ ని పక్కన పెట్టేసుకుందాం. తర్వాత మొదటి ప్యాక్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఇక ఈ పంచదార పౌడర్ లోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు అలోవెరా జెల్ అయితే వేసుకోవాలి. అలోవెరా జెల్ మీ ముఖం మీద ఉన్న మచ్చలను తగ్గించి మీ చర్మాన్ని యంగ్ గా టైట్ గా ఉంచుతుంది. ఇది చర్మం లోపలి వరకు వెళ్లి తేమను అందిస్తుంది. దీనివల్ల ముఖం రోజంతా తాజాగా ఉంటుంది. ముఖ్యంగా మనం తీసుకున్న పంచదార చర్మంపై ఉన్న మృత కణాలను తొలగిస్తే ఈ అలోవెరా జెల్ ముఖం మీద ఉన్న మచ్చలను తగ్గించి ఎండ వల్ల దెబ్బతిన్న చర్మాన్ని మళ్ళీ మామూలు స్థితికైతే తెస్తుంది. ఈ రెండిటి కాంబినేషన్ వల్ల మీ స్కిన్ ఇన్స్టెంట్ గా గ్లో అవ్వటమే కాకుండా చాలా సాఫ్ట్ గా మారుతుంది. మనం వేసుకున్న ఆ పంచదార అలోవెరా జెల్ను బాగా మిక్స్ చేసేసుకోండి. ఇక నెక్స్ట్ అలాగే ఇందులోకి ఒక 7 to 8 డ్రాప్స్ వరకు కోకోనట్ ఆయిల్ని అయితే వేసుకోండి. కొబ్బరి నూనె మీ చర్మానికి సహజమైన తేమను అందించి మీ ముఖాన్ని మృదువుగా మరియు కాంతివంతంగా మారుస్తుంది. వీటన్నిటిని బాగా మిక్స్ చేస్తుంటే చూసారు కదా, మనకి ఒక సాఫ్ట్ క్రీమ్ లాగా తయారవుతుంది. ఇదే మన ఫస్ట్ స్టెప్ అన్నమాట. ఇక ఇలా రెడీ చేసుకున్న ఈ ప్యాక్ ని ఫేస్ పైన ఎలా అప్లై చేయాలో చూసేద్దాం. ఈ ప్యాక్ ని అప్లై చేసుకునే ముందు మీ ఫేస్ ని ఫేస్ వాష్ తోటి ఎంచక్కా వాష్ చేసేసుకోండి. వాష్ చేసుకున్న తర్వాత టవల్ తోటి నీట్గా తుడిచేసుకోండి. తర్వాత ఇక ఈ ప్యాక్ ని మీ ఫేస్ పైన ఎంచక్కా అప్లై చేసేసుకోండి. మీ ఫేస్ పైన మీ నెక్ దగ్గర ఎంచక్కా అప్లై చేసేసుకోండి. ఇలా మీ ముఖానికి అప్లై చేయటం వల్ల ఇందులో ఉన్న పంచదార మీ చర్మంపై ఉన్న మురికిని మృత కణాలను పూర్తిగా తొలగిస్తుంది. కొబ్బరి నూనె మరియు అలోవెరా జెల్ వల్ల మీ స్కిన్ డ్రై అయిపోకుండా లోపల నుండి మృదువుగా గ్లోయింగ్ గా మారుస్తుంది. ఇది మీ చర్మాన్ని 2వ ప్యాక్ కోసం అయితే సిద్ధం చేస్తుందన్నమాట. సో ఇలాగా ఈ ప్యాక్ ని మీ ఫేస్ మొత్తానికి అప్లై చేసేసుకొని ఒక 2 మినిట్స్ అలాగే వదిలేయండి. ఇంకొక 2 మినిట్స్ ఇలాగా స్క్రబ్ చేసేసేయండి. మీ ఫోర్ హెడ్ దగ్గర, చిన్ దగ్గర, చీక్స్ దగ్గర, నోస్ దగ్గర ఎంచక్కా ఇలాగా స్క్రబ్ చేసేసేయండి. ఇక నార్మల్ వాటర్ తోటి వాష్ చేయండి. సోప్ అయితే యూస్ చేయకూడదు. చూడండి, నేనైతే మీకు లైవ్ లో రిజల్ట్ అనేది చూపిస్తున్నాను. ప్యాక్ ని అప్లై చేసిన హ్యాండ్ ని చూడండి, ప్యాక్ ని అప్లై చేయని హ్యాండ్ చూడండి. మీకు ఫస్ట్ అప్లికేషన్ కి రిజల్ట్ అనేది కనిపిస్తుందండి. 100% ఎఫెక్టివ్ రెమెడీ అన్నమాట ఇది. ఇక ఇప్పుడు మన సెకండ్ మ్యాజికల్ ప్యాక్ లోకి అయితే వెళ్ళిపోదాం. దీనికోసం మనం ముందుగా తీసి పెట్టుకున్న పంచదార బౌల్ అయితే ఉంది కదండి, అదైతే తీసుకోవాలి. ఇక ఇప్పుడు అందులోకి 1 స్పూన్ వరకు ముల్తానీ మిట్టి పౌడర్ అయితే వేసుకోవాలి. ముల్తానీ మిట్టి మన చర్మానికి ఎంత మేలు చేస్తుందో అందరికీ తెలిసిందే. ముల్తానీ మిట్టి మీ చర్మంపై ఉన్న అదనపు జిడ్డును తీసేసి ముఖాన్ని మల్లె పువ్వులాగా తెల్లగా కాంతివంతంగా మారుస్తుంది. మనం వేసుకున్న ఆ పంచదార పౌడర్ ని అలానే ముల్తానీ మిట్టిని రెండింటిని ఒకసారి మిక్స్ చేసేసుకోండి. ఇక నెక్స్ట్ ఇందులోకి చిటికెడు వరకు పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి. కస్తూరి పసుపులో యాంటీసెప్టిక్ గుణాలు ఉండటం వల్ల ఇది మీ ముఖం మీద ఉన్న మొటిమలను, నెల్లటి మచ్చలను తగ్గించి మీ చర్మానికి ఒక మంచి బంగారు ఛాయనైతే అందిస్తుంది. ఇక అలానే నెక్స్ట్ ఇందులోకి ఒక టమాటోనైతే తీసుకోవాలండి. ఈ టమాటోని మనం హాఫ్గా కట్ చేసుకోవాలి. మనం ఇక్కడ టమాటో జ్యూస్ని అయితే యాడ్ చేయబోతున్నామండి.
మీ స్కిన్ కి ఒకవేళ టమాటో జ్యూస్ పడకపోతే లెమన్ జ్యూస్ ని వేసుకోవచ్చు, అలానే ఆరెంజ్ జ్యూస్ ని వేసుకోవచ్చు, అలానే పొటాటో జ్యూస్ నైనా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ టమాటో జ్యూస్ నైతే వేస్తున్నానండి, ఎందుకంటే ఇది నా ఫేస్ కి చాలా బాగా హెల్ప్ అయింది. నేను ఈ ప్యాక్ ని స్వయంగా యూస్ చేసి నాకు మంచి రిజల్ట్ వచ్చిన తర్వాతే నేను మీ అందరితో షేర్ చేస్తున్నానండి. నిజంగా చెప్తున్నాను, సూపర్ గా వర్క్ అవుతుంది. 100% ఎఫెక్టివ్ రెమెడీ అన్నమాట ఇది. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ ఒక చిన్న లైక్ చేసి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత రిక్వెస్టింగ్ అడుగుతున్నప్పుడు మీరు తప్పకుండా లైక్ చేశారని అనుకుంటున్నాను. ఇంకా కూడా ఎవరైనా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది, అలానే నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక అలానే నెక్స్ట్ ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు తేనెని కూడా యాడ్ చేసుకోవాలండి. తేనె మన చర్మానికి మంచి మాయిశ్చరైజర్ లాగా ఉపయోగపడుతుంది. ఇది మీ చర్మాన్ని లోపల నుండి హైడ్రేట్ చేసి మీ స్కిన్ కి న్యాచురల్ గ్లోనైతే ఇస్తుంది. ప్యాక్ వాడిన తర్వాత మీ స్కిన్ డ్రై అయిపోకుండా చాలా సాఫ్ట్గా మరియు స్మూత్గా ఉండాలంటే తేనె అద్భుతంగా సహాయపడుతుంది. ఇక ఇప్పుడు మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నిటిని కలిపి ఒక ప్యాక్ లాగా తయారు చేయాలి. అందుకే ఇందులోకి ఫైనల్గా రోజ్ వాటర్ని అయితే మిక్స్ చేయాలి. ఈ రోజ్ వాటర్ని వేయటం వల్ల ప్యాక్ ఒక మంచి టెక్స్చర్లోకి రావటమే కాకుండా మీ చర్మానికి ఒక మంచి రీఫ్రెష్నెస్ మరియు చల్లదనాన్ని అయితే ఇస్తుంది. మీరు రోజ్ వాటర్ని వేస్తూ ఎటువంటి ఉండలు లేకుండా సాఫ్ట్ పేస్ట్ లాగా బాగా మిక్స్ చేసుకోండి. చూసారు కదా, ఇదే మన అసలైన పవర్ఫుల్ ఫేస్ ప్యాక్. ఇది మీ ముఖంపై ఒక మ్యాజిక్ లాగా పనిచేస్తుంది. ఇది కేవలం ప్యాక్ మాత్రమే కాదండి, మీ చర్మ సమస్యలన్నిటికీ ఒకే ఒక్క పరిష్కారం. పార్లర్కి వెళ్ళి వేల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా ఈ ఒక్క ప్యాక్తో మీ ముఖం వజ్రం లాగా మెరిసిపోవటం ఖాయం. ఇక ఆలస్యం చేయకుండా ముఖానికి ఈ ప్యాక్ని ఎలా అప్లై చేసుకోవాలో, ఎంతసేపు ఉంచుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. మనం ముందుగా చేసుకున్న ఫస్ట్ ఫేస్ ప్యాక్ అప్లై చేసి ఫేస్ వాష్ చేసుకున్నాం కదా, ఆ తర్వాతే ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ మెయిన్ ప్యాక్ని అయితే అప్లై చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల మీ చర్మం లోపలి నుండి శుభ్రపడి ఈ ప్యాక్లోని పోషకాలను బాగా గ్రహిస్తుంది. అప్పుడే మీకు 100% రిజల్ట్ అనేది వస్తుంది. ఫస్ట్ ప్యాక్ వేసుకుని ముఖాన్ని కడిగేసుకున్న తర్వాత మాత్రమే ఈ ప్యాక్ని అయితే వేసుకోవాలండి. ఇక ఈ ప్యాక్ని మీ ఫేస్ పైన ఒక థిక్ లేయర్ లాగా అయితే అప్లై చేయాలి. మీరు ఇలాగా వేళ్లతో కానీ లేదా బ్రష్ తో కానీ అప్లై చేయొచ్చు. ఫేస్ అంతా అప్లై చేస్తున్నప్పుడు కింద నుండి పైకి అంటే అప్వర్డ్ డైరెక్షన్ లో అప్లై చేయండి. ఇలా చేయటం వల్ల చర్మం సాగకుండా టైట్ గా అవుతుంది. ముఖ్యంగా మీ మెడ భాగాన్ని అస్సలు మర్చిపోవద్దండి, ఎందుకంటే ముఖం ఒక రంగులో మెడ ఒక రంగులో ఉంటే బాగుండదు కదా. కళ్ళ చుట్టూ ఉన్న సున్నితమైన భాగాన్ని వదిలేసి మిగతా ఫేస్ అంతా సమానంగా అప్లై చేసుకోవాలి. ఇలాగా అప్లై చేసుకున్న తర్వాత ఈ ప్యాక్ ని మీ ఫేస్ పైన ఒక 15 నిమిషాల వరకు అలాగే వదిలేయండి. ఆ తర్వాత చల్లని నీటితోటి ఇక ముఖాన్ని వాష్ చేసేసుకోండి. మీ ముఖాన్ని వాటర్ తోటి వాష్ చేసేటప్పుడు మరి గట్టిగా రుద్దకూడదండి, సున్నితంగా మసాజ్ చేస్తూ వాష్ చేసేయండి. ఇక ఫైనల్ స్టెప్, ఒకవేళ మీరు ఈ ఫేషియల్ ప్యాక్ ని డే టైంలో అప్లై చేసినట్లయితే ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత తప్పనిసరిగా ఏదైనా సన్ స్క్రీన్ అయితే అప్లై చేసుకోండి. ఎందుకంటే ప్యాక్ ని వేసుకున్న తర్వాత మన చర్మం చాలా సున్నితంగా ఉంటుంది కాబట్టి బయట ఎండ తగిలినా చర్మం పాడవకుండా ఉండాలంటే సన్ స్క్రీన్ చాలా ముఖ్యం. ఒకవేళ మీరు ఈ ప్యాక్ ని రాత్రిపూట వేసుకుంటే సన్ స్క్రీన్ బదులు ఏదైనా మాయిశ్చరైజర్ లేదా అలోవెరా జెల్ ని అప్లై చేయండి. చూసారు కదా, ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ తో ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసిన తర్వాత హైప్ చేసేయండి.